అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి బుధ శని కుంభరాశిలో, రాహు శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్యకు పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏలినాటి శని నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. నేను అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. తులారాశి వాళ్ళందరికీ 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు 2025 ఎలా ఉందో చూద్దాం. ముందుగా మనం అనుకున్నట్టు తులారాశి వాళ్ళకి శని ఇప్పుడు 6వ ఇంట్లో 2.5 సంవత్సరాలుగా ఉన్నాడు. 6.5 సంవత్సరాలు ఉండి పంచమంలో ఉన్నాడు. పంచమంలో ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చాడు. మిశ్రమ ఫలితం అంటే ఎలా ఉంటుంది అంటే స్పోర్ట్స్లో అంతా నాలెడ్జ్ ఉండి అనుభవం ఉన్నా కూడా తగిన పేరు సంపాదించకపోవడం, కొన్నిసార్లు తప్పిదాలు జరగడం, ఫలితాలు మిశ్రమంలో ఉండడం, సక్సెస్ రేట్ తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే శని 30వ తారీఖు మార్చి నాడు మీనరాశిలోకి వెళ్తున్నాడు, తులారాశి వాళ్ళకి అది 6వ ఇల్లు అవుతుంది. శని 6వ ఇల్లు చాలా మంచిది, ఎటువంటి నెగిటివ్ లేదు. 2.5 సంవత్సరాలు మంచి ఫలితాలు ఇస్తాడు. రుణ ఒత్తిడి తగ్గుతుంది, అప్పులు తీరుతాయి, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, శత్రువులు మిత్రులవుతారు. తులారాశి వాళ్ళకి శని మార్పు చాలా మేలు జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనటము, అమ్మడం అన్నింటిలో కూడా మంచి లాభదాయకంగా ఉండడం, స్పోర్ట్స్లో రాణించడానికి ప్రయత్నించడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా మీ తులారాశి వాళ్ళకి ఎంతో అనుకూలతని శని కల్పిస్తున్నాడు మార్చి 30, 2025 నుంచి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి
భార్యాభర్తల మధ్య చక్కటి సరిహద్దు కలిగి ఉండడం, సంతోషంగా ఆనందంగా ఉండడం, ఈ వారం అంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. అలాగే తులారాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో పురోగతి, అనేక మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఈ వారం మనం చెప్పొచ్చు. బంధువులతో స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండాలి. లేనిపోని విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకపోతే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. అదృష్టం చాలా బాగుంది, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏ గొడవ లేకుండా వస్తాయి, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. మంచి గురువుని సంపాదించుకోండి, చక్కటి మంత్రోపదేశాన్ని తీసుకోండి. ఆ మంత్రాన్ని రెగ్యులర్గా చదవడం వల్ల అనేక శుభాలు జరుగుతాయి. ఉద్యోగరీత్యా బుధవారం తర్వాత చాలా బాగుంది, సోమ మంగళవారాలు అంత అనుకూలంగా లేవు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది, మీ శ్రమకు గుర్తింపు ఉంటుంది. ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళకి సక్సెస్ అవుతుంది. దూరంగా వెళ్ళాలి, ఉద్యోగంలో మనం సంపాదించి ఏదో కొత్త మార్పు చేయాలి, కొత్తగా మనం జంప్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ప్యాకేజీతో అవకాశాలు బాగున్నాయని చెప్పేసి కూడా చెప్పచ్చు. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా అనేక లాభాలు, వ్యవసాయంలో మంచి దిగుబడి, అలాగే ఫుడ్కు సంబంధించిన వ్యాపారం, ఎటువంటి వ్యాపారాలైనా సరే చాలా అనుకూలంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. తులారాశి వాళ్ళ యొక్క అధిదేవత లక్ష్మీదేవి, శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్న రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా ఓపెల్ అనే రాయిని ధరించడం, శుక్ర మంత్రాన్ని రోజు 20 సార్లు చదవడం, లక్ష్మీ మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్న గురువు కాస్త 15వ తారీఖు మే నాడు నవమంలోకి 9వ ఇంటికి వెళ్తున్నాడు, అది చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాహుకేతుల యొక్క మార్పు మంచి జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, పరిస్థితి ఏంటో తెలుసుకోండి, ఏదైనా పరిహారాలు ఉంటే చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం, గోపాల్ అయ్యంగార్.